రావణమ్మా, మా కుక్కది బర్త్డే రేపు భైరవాది 11వ తారీఖున. నువ్వు కేక్ తీసురా. చేసి ఏమో భోజనాలు పెట్టుద్ది ఈ ఏరియా అంతా. మేము వచ్చేమో అందరం తిని పెడతాం. మేము చేస్తావా? చేస్తావా? ఏం చేస్తామా నువ్వు? కోసవా? కేక్ ఎంత అనుకున్నావు? ఎంత ఉంటుంది తెలీదా? నీ అమ్మ జీతం మేమంత చీపి తినము. మేము ఈ ఏరియా అంతా పంచాలి కదా. ఈ ఏరియా అంతా పంచడానికి మరి మేము 10 కిలోలు చాలే. 10 కిలోల కేకు మరి చేసి మరి 500 మంది భోజనాలు పెట్టుద్ది. మరి చేస్తావు మరి? ఇదో నిజం చెప్పు, వీడియో తీస్తున్నా, వీడియోలో నిజం సాక్షి తింటావు మరి? భోజనాలు పెడతా తింటావా? వాడే అమ్మా జీవితం. అందుకే కదా నేను భోజనాలు పెట్టిస్తా శేషు చేత. నువ్వేమో కేక్ తీసుకొచ్చే 10 కిలోలు. చాలా ఎక్కువ వద్దులే, మళ్ళీ 10 కిలోలు చాలులే. మా భైరవ్ గారిది మరి వాడో కేజీ తింటాడు, మా అయితే ఎక్కువ తిండ కదా. మిగతా 9 కిలోలు మనమే తిందాం. బైరు బైరు ఇట్లా నానా లేవోనరా. ఏం చెప్పు? ఈ పొద్దు నా బర్త్డే అయితే వాని బర్త్డే ఈ పొద్దు కేకు కొని నాకు పాస్ వస్తా ఉంది, అర్జెంట్ అయితా వెళ్ళిపోతుంది రావణమ్మా. కాదు నీ మా భైరవ్కి నీ మీద ఎంత నమ్మకం చూడు మరి. నువ్వు తేవానే దాని నమ్మకం చూడు మరి. మొత్తానికి వీడియోలో చెప్తున్నావు మరి. రేపు దాని 11వ తారీఖున బర్త్డే. మరి మినిమం 10 కిలోలు. మీ సింపుల్గా కేజీ వచ్చి 500 ఉంటుంది, ఎక్కువ ఉండదు. కేజీ వచ్చి 500. 10 కిలోలు ఎంత అవుతుంది? 5000 అవుతుంది అంతే. మన నీ హాస్పిటల్కి ఎంత ఖర్చయింది అంతే ఇది. ఏం రావడం మళ్ళా అంటావు? 7 అవసరంలా, 5000. కేజీ 500. కేజీ 500 కదా. 5 కిలోలు 10 కిలోలకి అంతే 10,000. 10,000 కాదు కదా, 5,000. నీ తలకాయ నాదంతా తలకాయ నొప్పిలా చేస్తుంది. రావణమ్మా మరి ఓకే. ఆ రోజు వంట గట్ట షాప్ గట్ట ఏం పెట్టుకునేది ఏం లేదు. మరి ఫిక్స్ చేసి నేను వీడియో కూడా పెట్టేస్తున్నా. మరి ఓకేనా? చెప్పు మరి. ఇప్పుడు దాకా ఒప్పుకున్నావు కదే. అసలు మనస్ఫూర్తిగా నోరులేని జంతువే కాదు. ఉన్నమాట చెప్పి దానికి మరి ఏం చేస్తావు చెప్పు. మరి 5,000 అంటే మరి అమ్మ అంటున్నావు కదా, మరేం చేస్తావు? ఎంత? 100 రూపాయలు అంత చీప్ తింది మా బైరగాడు. బైరు నానా దానా బైరు ఇట్రా ఒకసారి. వచ్చాడు. గమ్మునుండవా, పెద్దోళ్ళ ముచ్చట్లు పెడుతుంటే నడుమిట్లా హౌలేగాళ్ళ లెక్క గుసాయిస్తావు. గమ్మునుండవా. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. పని కాదని రావణమ్మా మా బైరు గడు కూడా నిన్ను నమ్మట్లేదు చూడు. మరాడు అది పెట్టేది కాదులే, అనుకో వస్తుంది పాపం పిలవంగానే నీ పేరు ఎత్తంగానే అది అయ్యే పని కాదులే అమ్మ అనుకుంటే వెళ్ళిపోతుంది. అది చూడండి ఫ్రెండ్స్, మా రవణమ్మ మా ఇంటి పక్కన బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. మా బైరు గాడికి బర్త్డే చేస్తానని అనింది. మళ్ళీ 5,000 రూపాయలు ఖర్చు అనగానే ఇలా తప్పించుకుంటుంది. అమ్మో నా వల్ల కాదు 100 రూపాయలు కేక్ తీసుకొస్తానంటది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మాట్లాడుతుంది. హాయ్ చెప్పేసి బాయ్ చెప్పు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు రోజు ఒక 1 అవర్ అయినా సరే మా రవణమ్మతో డైలీ ఇలా నవ్వుకుంటాను, నేను మాట్లాడుకుంటూ ఆమెతో నేను సరదాగా డైలీ ఇలా టైంపాస్ చేస్తాను. అందుకే ఈ రోజు నుంచి వీడియో ఇలా తీయాలని ఫిక్స్ అయ్యాను. తను కూడా అడిగి
ఈ విధంగా డైలీ మా బైరు గారితో బాగా బాండింగ్ బాగుంటుంది. అందుకని సరదాగా మేము ఆట పట్టించి ఆ విధంగా డైలీ నేను ఆడుకుంటాను ఆమెతో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.